గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసగిస్తోందన్నారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. మనోహరాబాద్ మండలం కళ్ళకల్ గ్రామంలో రఘునందన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లిక్కర్ స్కామ్ లో దొరికి కవిత తీహార్ జైల్లో ఉన్నారన్నారు రఘునందన్. రేపు మాపో కేసీఆర్, కేటీఆర్, హరీష్, వెంకట్రామరెడ్డి కూడా జైలుకెళ్తారన్నారు. దేశం కోసం ప్రజలు బీజేపీని గెలిపించాలని కోరారు రఘునందన్ రావు. నిన్న మనం కొత్త నాటకం మొదలు పెట్టాడు. గాడిద గుడ్డు పెట్టది కానీ రేవంత్ రెడ్డి కళలో కనబడ్డదంట. ఎందుకంటే రాహుల్ గాంధీ ఆయన కూడా ఉప్పో పప్పో 7వ తరగతి 3వ తరగతి నాకు తెలియదు, కానీ ఆయనకి ఎవడో ఎన్నుకునేటోడు రాసిచ్చిండు. గాడిద గుడ్డు పెడుతుంది, గుడ్డు గిట్ట కోడి గుడ్డు లెక్కుంటుందని చూపించిండు. మరి మనకి పింఛన్ 4000 వచ్చిందా? రాలే కదా. మరి ఎందుకు మన గాడిద గుడ్డు చూపిస్తున్నా రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ లో తడుగురి ఇంకో మాట చెప్పారు, మా అక్క చెల్లెలకు అందరికీ మనిషికి 2,500 మహాలక్ష్మి పథకం కింద ఇస్తాను. చెల్లె వచ్చిందా? 2,500 వచ్చినాయా? అక్క వచ్చినాయా? ఒక్క చెల్లె కన్నా 2,500 వచ్చినాయా? 4,000 రాకపోయా, 2,500 రాకపోయా. ఇంకో మాట ఏమన్నారు రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఉంటే రైతు బంధు 5,000 వస్తుంది, కేసీఆర్ పోతే ఎకరానికి 15,000 ఇస్తా అన్నాడు. ఎవరైనా ఉన్నారా రైతులు అన్న? వచ్చిందా? పాత రైతు బంధు రాలే, కొత్త రైతు బంధు కూడా రాలే. ఇక రేవంత్ రెడ్డి దీన్నే గాడిద గుడ్డు అంటే రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలి.